హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొటాటో స్మైలీ ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ అన్నమాట. ఎవరన్నా వచ్చినా చాలా త్వరగా చేసేసుకోవచ్చండి. ఈ స్నాక్స్ కింద నేను ఒక 4 నుంచి 5 వరకు పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్ పోసుకొని మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన వాటిని పైన స్కిన్ అంతా పీల్ చేసేసుకొని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని వాటిని స్మాష్ చేసుకోవాలి. మన దగ్గర స్మాషర్ ఉన్నా ఓకే, లేదంటే ఒక స్పూన్ సహాయంతో అయినా మనం ఇలా క్రష్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం పేస్ట్లా అయ్యేలా చేసుకోవాలండి, ముక్కలేమీ లేకుండా. దానిలోకి ఒక స్పూన్ అంతా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కార్న్ఫ్లోర్ కూడా ఒక 1/4 కప్పు వేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. మొత్తం ఇది చపాతీ పిండిలా వస్తుందండి. మొత్తం అంతా ఈవెన్గా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ ఉండలు లేకుండా చిన్న చిన్న ఉండలున్నా మనం క్రష్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం అండి. ఇలా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అప్పుడు ఇంకా కాస్త దగ్గర పడుతుందన్నమాట. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ప్రెస్ చేసుకోవాలి. కొద్దిగా ఇలా చిన్న పూరీలా చేసుకోవాలి. చూపిస్తున్నాను మళ్ళీ ఇంకొకటి మీకు క్లియర్గా. ఇలా ప్రెస్ చేసుకొని కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలండి. మామూలుగా పానీపూరి ఉంటుంది కదా, ఆ సైజులో చేసుకోవాలి. ఇలా చేసుకొని అన్నీ ప్లేట్లో పెట్టుకుందాం. వీటికి చిన్నగా టూత్ పిన్లు ఉంటాయి కదా, దాంతో ఐస్ పెట్టుకోవాలండి. కొంచెం హోల్ పెద్దగానే పెట్టుకోవాలి. ఫ్రై అయినప్పుడు మళ్ళీ అవి దగ్గరగా అయిపోతాయి అన్నమాట. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఐస్ తయారు చేసుకోవాలి. ఒక స్పూన్ సహాయంతో ఇలా కొద్దిగా నొక్కితే మనకి స్మైలీగా వస్తుందండి, నవ్వుతున్నట్టుగా. చూసారా, చాలా ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చండి. నేను వీడియోలో ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి. ఐస్నేమో ఇలా కొంచెం పెద్దగా చేసుకుంటే సరిపోతుంది. దానికి స్పూన్తో ఇలా మళ్ళీ స్మైలీలా పెట్టేసుకోవడమేనండి. చాలా త్వరగా అయిపోయే స్నాక్స్ అండి. పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చాలా త్వరగా చేసి పెట్టేయచ్చండి. చూసారుగా, ఇలా అన్నీ తయారు చేసి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దానిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం చేసిన స్మైలీస్ ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి. చూసారుగా, చాలా బాగా వచ్చాయి కదా స్మైలీస్. ఈ విధంగా ఆయిల్లో వేసేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వాటిని ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం NRBM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతాయండి. ఇలా స్మైలీగా ఎలా వచ్చాయని సర్ప్రైజ్గా ఫీల్ అవుతారనమాట. చాలా బాగుంటాయండి. చాలా క్రిస్పీగా ఇంకా క్రంచీగా ఉంటాయండి. ఇలా సెకండ్ పోర్షన్ కూడా వేసేసుకొని టమాటా సాస్తో ఇంకా మైనీస్తో సర్వ్ చేసుకోవడమే. స్మైలీస్ చాలా బాగున్నాయి కదా అండి, పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇక ఇవి రెండింటితో మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. పిల్లలైతే చాలా పొగడ్తలతో ముంచేస్తారనమాట. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుందరు, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.